పేరు నందు నాయక్, నందు ఆర్మీ అకాడమీ డైరెక్టర్ స్వామి శరణం. చాలా రోజుల తర్వాత వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణము, ఎవరైతే డిపార్ట్మెంట్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ విద్యార్థులకు నా అకాడమీ తరఫు నుంచి, నా తరఫు నుంచి ఒక చిన్న సందేశము, చిన్న సలహా. మనము కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకు రెండు కళ్ళు ఎలానో డిపార్ట్మెంట్ జాబ్కి ఫిజికల్ అండ్ సబ్జెక్ట్ ఈ రెండింటిని సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తే చివరిలో మనం భయపడకుండా ఒక టార్గెట్ని రీచ్ అయ్యే విధంగా మనలో ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తే భయపడాల్సిన అవసరం లేదు స్వామి, ప్రాక్టీస్ చేయని వాడు భయపడతాడు. కాబట్టి 4 గోడల మధ్యలో కూర్చొని 4 అక్షరాలు నేర్చుకొని ప్రశాంతంగా మళ్ళీ తిరిగి యథావిధిగా వెళ్ళిపోవచ్చు. కానీ ఫిజికల్ ట్రైనింగ్ అనేది, ఫిజికల్ గ్రౌండ్ అనేది పరిగెత్తే ప్రతి అడుగులో భయం ఉంటుంది, ప్రతి అడుగులో అలసట ఉంటుంది, ప్రతి అడుగులో స్ట్రగుల్ ఉంటుంది. ఆ స్ట్రగులు, ఆ అలసట, ఆ భయం పోవాలంటే నిరంతరము సాధన చేయాలి. ఆలోచన చేయండి, చూద్దాము తర్వాత చేద్దాము అనుకుంటే లాస్ అవుతారు స్వామి. ఫిజికల్ని తేలికగా తీసుకుంటే చాలామంది 2016 నుంచి నేను చూస్తున్నాను, ఎవరైతే తేలికగా తీసుకున్నారో చివరిలో 15 రోజుల్లో, చివరిలో 20 రోజుల్లో కొట్టేద్దాము అనే ఆలోచన ఉన్న విద్యార్థులకు ఇది సరైనది కాదు. అలాంటి ఆలోచన తీసేయండి. ఫిజికల్లో ఎంత తోపున్నా 10 మందిలో కలిసి చేస్తేనే మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని బయటపడుతుంది సంచలనం. మీరు ఆలోచన చేయండి, అద్భుతంగా మన గ్రౌండ్ కంటిన్యూ అవుతుంది. మీరు రావడానికి ప్రయత్నం చేయండి. డైలీ ఒక 1 అవర్ ఫోకస్ చేస్తే ఫిజికల్గా ఫిట్ అయ్యి, మెంటల్గా స్ట్రాంగ్ అయ్యి, నీకు ఎటువంటి స్ట్రెస్ అనే నీ మైండ్కి రాదు స్వామి ఫిజికల్ చేయడం వల్ల. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా, దొరికిన అవకాశాన్ని చేదాచుకోకుండా అది పట్టుకుంటే తిరిగి మనతోనే ఉండిపోవాలన్నట్టుగా ప్రయత్నం చేయాలి తప్ప మనము ఏదో నామాత్రంగా ప్రయత్నం చేస్తే రాదు స్వామి. కాంపిటీషను చాలా చాలా టఫ్ ఉంది స్వామి. అందరిలో అవేర్నెస్ వచ్చింది స్వామి శరణం. నువ్వా నేనా అని కాదు, 10 మందిలో 10 మంది బాగా చదువుతున్నారు ఇప్పుడు, కానీ 10 మందిలో 4 అట్లా ఫిజికల్ పరంగా నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు చాలామంది లాస్ అయిన వాళ్ళు ఉన్నారు స్వామి శరణం. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకండి. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులైనా, తెలంగాణ విద్యార్థులైనా, ఆర్పిఎఫ్ సంబంధించిన అయినా కానీ, ఎస్ఎస్జికి సంబంధించిన కానీ, వివిధ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఆల్ ఫిజికల్ ఈవెంట్ నందు ఆర్మీ అకాడమీలో ఇవ్వబడుతుంది కానీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంబంధించిన విద్యార్థులు కూడా మనం లాంగ్ జంప్ ఫీల్డ్ కూడా పెట్టడం జరిగింది. నిర్లక్ష్యం వహించకండి. దాన్ని పూర్తిగా నేను సరైన చేసి దీన్ని ప్రాక్టీస్గా డే బై డే మలుచుకొని మీ యొక్క గ్రోనప్ని పెంచుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను స్వామి. కానీ ఫిజికల్ని ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో సబ్జెక్ట్ని కూడా డే బై డే సబ్జెక్ట్ విని గ్రూప్ డిస్కషన్ పెట్టుకొని ప్రతిరోజు వారం ఎగ్జామ్ రాయండి స్వామి. ఎగ్జామ్ రాయడం వల్ల నువ్వు ఎక్కడ డ్రాబ్యాక్ అవుతున్నావు, ఏ సబ్జెక్ట్ అని డ్రాబ్యాక్ అవుతున్నావు అర్థం చేసుకోండి స్వామి. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ సైన్స్, ఓకేనా. పేపర్ చదవడం నేర్చుకోండి, డైలీ పేపర్ని అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే స్టేట్లో ఏం జరుగుతుంది, సెంట్రల్లో ఏం జరుగుతుంది, ఎన్ని కంట్రీస్లో ఏం జరుగుతుంది, ఓవరాల్గా ఆల్ ఇండియాతో పాటు ఓవరాల్గా ప్రపంచం మొత్తం ఏం జరుగుతుంది అనేది డే బై డే అప్డేట్ని మీరు తెలుసుకుంటే జనరల్ స్టడీస్లో కూడా మీరు ముందుంటారు స్వామి. ఏది తేలిక తీసుకోవద్దు, నాకు వచ్చేస్తుంది అనుకుంటే రాదు స్వామి. వచ్చినా దానికి మరలా ప్రయత్నం చేయి స్వామి. తిరిగి నీతో ఉండిపోయేటట్టుగా చేసాము. అంతేగాని నిర్లక్ష్యం వహిస్తూ నీలో ఉన్న సమయాన్ని వృధా చేసుకుంటూ కాలము పోతుంది స్వామి, తిరిగి పొందలేము మనం, ఓకేనా. ఆ కాలంలో చేయాల్సిన పని మాత్రమే అప్పుడే పూర్తి చేయాలి. దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటే నీలాంటి వాళ్ళు కాంపిటీషన్ చాలామంది ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్వామి ఒక్కొక్క నోటిఫికేషన్లో అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళు ఒక చిన్న పొరపాట్లు లాస్ చేసిన వాళ్ళు ఉన్నారు స్వామి. చాలామంది విద్యార్థులు యువరక్తం నేను చూశాను, యువరక్తం ఉన్నారు ఇప్పుడు, ఉడుకు రక్తము. సరైన ఆలోచన విధానాన్ని మలుచుకొని సరైన మార్గాన్ని ఎత్తుకొని తెలియనప్పుడు తెలుసుకొని ప్రయత్నాన్ని సాగిస్తే విజయము నీ వాకిట్లో ఉంటుంది సంవత్సరంలో. ఇంతకన్నా నేను మోటివేషన్ ఏం చేయలేను. విద్యార్థులు మారుతారు, మారి వాళ్ళకు భవిష్యత్తుని పునాదిగా మార్చుకొని 10 మందికి, దాంతోపాటు వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఎలుగు ఇస్తారని చెప్పేసి